మీరు సూటికి చెప్పండి, అంటే 2014 ఎన్నికలకు ముందు మీరు అమ్మతో బలవంతంగా రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు. అంటే మీకు చిన్నతనం ఉంటే రాజకీయాల పట్ల చాలా ఆసక్తి, చదువు కన్నా రాజకీయాల పట్ల ఆసక్తి. ఎప్పుడు కూడా అమ్మగారిని, అంటే మీ తల్లిగారిని సబితా ఇంద్రారెడ్డి, ఇక నువ్వు రాజకీయాలు చాలించుకోక నేను చూసుకుంటా రాజకీయాలు అనేది కూడా చాలా ఒత్తిడి చేశారు. 2014 ఎన్నికల్లో కూడా తల్లిగారైనా ఇష్టపూర్వకంగా చెప్పలేదు, మీరే బలవంతంగా, అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు ఇంట్లో. ఒక విధంగా చెప్పాలంటే అడగచ్చు అడగకూడదు అసలు ఈ క్వశ్చన్, కానీ దాడికి కూడా యత్నించారు ఇంట్లో కుటుంబ సభ్యుల మీద. నాకు పదవి టికెట్ రాకపోతే ఎంతకైనా తెగిస్తా నేను, నాకు టికెట్ రావాల్సిందే, ఇక రాజకీయాలు చాలించుకొని అమ్మను కూడా మీరు బెదిరించి మరీ టికెట్ ఇప్పించుకున్న రాజకీయాల్లోకి వచ్చారనేది ఒక పెద్ద అపవాదం ఉంది మీ మీద. అయితే ఇవన్నీ అవాస్తవాలు అంటారా ఎట్లా? నా జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోయినందుకు కూడా అంత బాధపడలేదు. నాకు బాగా గుర్తు మల్లారెడ్డి అని వచ్చినట్టు ఫస్ట్ మా చనిపోయినారు పెద్ద మనిషి. వారం తర్వాత మా శంకర్పల్లి ప్రాంతంలో ముందు నాన్నగారు ఉన్నప్పటి నుంచి వ్యక్తి ఉంటారు, ఆయన వచ్చి అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగిందమ్మా అలా జరిగిందమ్మా, ఒక విషయం మాత్రం నాకు బాధేస్తుంది, ఇట్లా జరిగిందంటే కదా అని మీరు అడిగినట్టు అడిగాడు. ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందన్నా అని అమ్మకు మర్యాదగా మాట్లాడు. ఏం జరిగిందన్నా, ఇట్లా ఇంట్లో కార్తీక్ ఇట్లా చేసిందంట కదా, ఇట్లా అయిందంట కదా. నేను కూడా ఉన్నాను అప్పుడు పక్క. నేను ఒక ఓడిపోయినందుకు నేను నిజంగా నాకు బాధ లేదన్న, కానీ ఈ ప్రచారం జరిగింది చూడు, అది దాంట్లో నా తప్పు కూడా ఉండొచ్చు ఎక్కడో అక్కడ. అంటే నేను అంత నా అంబిషన్ని రీచ్ కావడానికి నేను అగ్రెసివ్గా బయటికి కనిపించినందుకు వల్ల అంతే అగ్రెసివ్గా నేను మా అమ్మ మీద కూడా ఉన్నానేమో అని బయట ప్రచారం చేయొచ్చు. పని కట్టుకున్న ప్రత్యర్థులు కాల్చుకొని చేశారు, మామూలుగా అంటారు పని కట్టుకొని చేసి, దీంట్లో మాత్రం పని కట్టుకొని చేశారు కూడా. నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే రాజకీయంగా పనికి వస్తుందని ఎన్నికల సమయం అప్పుడు, దానికన్నా ముందున్నప్పుడు కూడా ఇంకా మాకు కూడా శత్రువులు ఉంటారు కదా. వాస్తవానికి మా అమ్మని ఇబ్బంది పెట్టి ఏ రాజకీయం చేయాలన్నా నాకు అవసరం లేదన్న, నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చింది మా అమ్మకు సహాయపడదామని. ఎంతో అంత మా అమ్మకు, ఎంతో అంత 5% 10% మా అమ్మకు సహాయపడాలా, మా నాన్నగారి ఆశయాలు కొన్ని ఉన్నాయి, మా అమ్మ ద్వారా మేము చూసుకోవాలనుకున్నాం, కానీ మా అమ్మని పక్కన పెట్టి ఏనాడు రాజకీయాలు చేయాలని నాకు ఆలోచన లేదు. అట్లాంటి ఆలోచనలు కూడా నేను సహకరించాను. అలాంటి ఆలోచన మీకు అంత చిన్న వయసులోనే ఎంపీ టికెట్ కోసం రావాల్సిన అవసరం ఏమో? మా నాన్నగారికి పార్లమెంట్కి పోవాలని ఒకసారి కోరిక ఒకటి ఉందండి. ఒకటి ప్రథమం కాదైతే, రెండో కారణము మా ప్రాంతం చాలా రోజుల నుంచి మేము హైదరాబాద్ పార్లమెంట్లో భాగం ఉండేవాళ్ళం. చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, మా ప్రాంతాలన్నీ కూడా. మా ప్రాంతంకి ఎప్పుడు మా ఎంపీ అనే వ్యక్తి ఎప్పుడు లేకపోయాడు. తర్వాత నేను 2009లో ఫస్ట్ టైం పార్లమెంట్ సీట్ వచ్చినప్పుడు నేను అప్పుడే అడిగినాను, నేను 25 సంవత్సరాలు కూడా లేవు నాకు చక్కగా, నేను అప్పుడే చేస్తా అన్నాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి, అమ్మగారిని పిలిచి, ఈసారి జయపాల్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నాడు కదా చేయని, నెక్స్ట్ టైం తయారు చేద్దాంలే కార్తీక్ నేను కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు, బాగా గుర్తున్నాను. నేను 2014 వచ్చే వరకు అప్పటికి నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. చేయాలనేది మెంటల్గా పొలిటికల్గా బాగా ఒక ఆలోచనకు వచ్చిన. నేను కొత్తగా అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది ఏం కాదు, మీరు మా జిల్లాలో కనుక్కోండి మీరు. అప్పటికి నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, కొంచెం పొలిటికల్గా నాకు నేను ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్నాను. ఎంత ఏది చేసుకున్నా కూడా నాకు తెలియదు అన్న మా అమ్మని పక్కన పెడితే నాకు ఓట్లు వేయరని. ఎందుకు అసలు ఆ రోజు నేను నిజంగా చెప్తున్నాను కదా, ఆ జరిగిన సంఘటనలు మళ్ళీ ఒకసారి తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఇంకో విధంగా చేసేవాళ్ళం మేము. బహుశా అసలు నేను పోటీలు నేను చేయనని ముందర నుంచి చెప్పేవానేమో. అసలు ఈ ప్రచారం జరుగుతుంది, గెలిచినా కూడా ఈ ప్రచారంతో ఎంత బాగుపడతాం నాగరాజన్న. గెలిచినా కూడా తల్లిని ఇబ్బంది పెట్టి సీటు తెచ్చుకున్నాడు, పైకి పోయినాడు అనే ఒక ఆ దుష్ప్రచారం ఉన్నా, నిజంగా అట్లాంటివి జరిగినా కూడా ఏం బాగుంటుంది చెప్పండి. ఆ విషయం మాత్రం నా జీవితంలో దానికన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదని నేను భావిస్తాను. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందంటారు? నేను హైదరాబాద్. ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి, వీడి విషయంలో పార్లమెంట్ చేయాలని వాడికి ఎంత ఉండిందో నాకు కూడా అంత. చేవెళ్ళ పేరు మీద పార్లమెంట్ అయింది, చేవెళ్ళ ఎస్సీ రిజర్వేషన్ అయినాక పార్లమెంట్ కూడా చేవెళ్ళ పేరు మీద అయింది. సో ఆ చేవెళ్ళ అనే వర్డ్తో ఉన్న అనుబంధం కావచ్చు, మాకు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం కావచ్చు, ఫస్ట్ టైం ఎంపీ ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రాంతం నుండి మా ఫ్యామిలీ నుండి ఉండాలనే కోరిక కావచ్చు. నాకేమో ఎంపీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాడిని పని చేసుకొని అంటే ఒక 8 years చేశాడు వాడు. అట్లా అప్పుడు జయపాల్ రెడ్డి అని ఉన్నప్పుడు 3 years అంతకుముందు, తర్వాత 5 years కూడా అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. సరే వీడికి ఇస్తున్నప్పుడు నాకు కూడా కావాలి అని అడిగాను పార్టీలో. సో వాళ్ళు అన్నారు ఫస్ట్ అయితే తీసేసుకుందాం, ఫైనల్లో వచ్చేసరికి 1-2 అట్లా అడిషనల్గా ఇస్తున్నప్పుడు కొంచెం స్పెషల్ కేసెస్ కింద ట్రీట్ చేసి ఇస్తాంలే అని అన్నారు.
ఇంకొంచెం ముందుకు పోయి మాట్లాడినప్పుడు మా పైన హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి ఇస్తున్నాము, ఆ టైంలో నీది కూడా ఇస్తాంలేమో, నీది ఒక్కదానికి స్పెషల్ కేసు కింద ఇస్తామన్నారు. సో నేను బిలీవ్ చేశాను, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నా దగ్గర మహేశ్వరం సీట్ ఎవరికి అలాట్ చేయకుండా కమ్యూనిస్ట్ వాళ్ళకి హోల్డ్ చేసి పెట్టారు. కొన్ని కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారంటే అట్లా కూడా అనౌన్స్ చేయలేదు. సో చాలా నమ్మకంగా ఉండింది నాకు, ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి. సో నాకు ఇస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్కి ఎట్లయినా ఇస్తానని. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి అనౌన్స్ చేసినాక లేదు ఒక ఫ్యామిలీలో 2 ఇస్తే మిగతా చాలామంది కూడా అడుగుతున్నారు కదా, హట్ అవుతారు వాళ్ళందరూ, కుదరదన్నారు. కుదరదన్నప్పుడు వీడు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి నాకు అమ్మకు కుదరదన్నప్పుడు నాకు వద్దు, ఎంపీ అమ్మకే ఇచ్చేసేయండి, అమ్మ లేకపోతే నేను గెలవలేను, నాతో కాదు అని చెప్పి ఫోన్ చేసి అడిగారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేడం కలవలేరు, సారీ అమ్మా మేడం కలవలేరు, వెళ్ళిపోయారు, ఇంకా ఉండని లాస్ట్ డే నామినేషన్ రోజు. అప్పుడే మాకు అర్థమైపోయింది ఒకటి, ఇప్పటికీ కూడా వాడికి 2 పిల్లలైనా నేను ఒక వర్డ్ గట్టి చెప్పానంటే నో అన్నాడు. బట్ బయట ప్రచారం ఎందుకు జరిగింది అట్లా అంటారంటే, నేను హోమ్ మినిస్టర్ నాకు హోమ్ మినిస్టర్ రావడమే వానికి దురదృష్టం వెంటాడింది అనుకుంటా. నన్ను డైరెక్ట్ అలిగేషన్ ఏం పెట్టలేరు, విత్ ద పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు. నన్ను బ్లేమ్ చేయాలంటేనో నా పోస్ట్ని టార్గెట్ చేయాలంటేనో ఖచ్చితంగా నా అనుకున్న వాళ్ళని టార్గెట్ చేయాలి, అందులో వాడిని బలిపశం చేశారు, అంత జరిగింది. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు, చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.